ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనదేమిటి? జ్ఞానమా, నమ్మకం, ఓర్పు, దయ ఇవన్నీ ఏ ఒక్కటి లేకపోయినా మన జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక అందమైన భవనం ఉందనుకుందాం. అందులో ప్రతి రాయి పక్కాగా చకచకగా అమర్చబడి ఉంది. ప్రతి గోడ నిటూరుగా ఉంటుంది. కానీ ఆ భవనంలో నివసించే వారి మధ్య సంబంధాలు లేకపోతే అది కేవలం 4 గోడల ఇల్లే అవుతుంది కదా. అలాగే మన జీవితంలో ఈ మంచి లక్షణాలు అన్నీ ఉన్నా వీటినన్నింటినీ ఒకదానిలో ఒకటి కలిపి ఉంచే ఒక బంధం ఉంది. అదే ప్రేమ. బైబిల్ ఇలా చెప్తుంది, కొలస్సీలకు 3:14, వీటినన్నింటిని పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో కదా. మీకు చిన్న కథ చెబుతాను, వినండి. మాయా అనే అమ్మాయికి పాత వస్తువుల్ని, ముఖ్యంగా పాత దుప్పట్లను బాగు చేయడం అంటే చాలా ఇష్టం. ఇతరులు పారేసిన చిరిగిన రంగు వెలిసిపోయిన దుప్పట్లను ఆమె సేకరించుకునేది. చాలామంది వాటిని పనికిరాని వానిగా భావించేవారు. కానీ మాయా వాటిలో దాగి ఉన్న అందాన్ని చూసింది. ఆమె తన చిన్న ఇంట్లో కూర్చొని ఆమె ఆ పాత గుడ్డలపై కొత్త గుడ్డ ముక్కలకు జాగ్రత్తగా కుట్టేది. ఆమె చేతిలోని సూది, దారం ఒక కొత్త రూపాన్ని, కొత్త దుప్పట్లను మార్చేది. ఒకరోజు సాయంత్రం పెద్ద తుఫాను వచ్చింది. గాలి మరియు వర్షం చాలా తీవ్రంగా ఉన్నాయి. మాయ తన కిటికీల నుంచి బయటకు చూస్తుండగా ఒక బస్టాప్ కింద ఒక నిరాశుడైన వ్యక్తి చలికి వణుకుతూ ఉన్నాడు. ఆమె అది చూడగానే వెంటనే బయటికి వెళ్ళాలని, ఎలాగైనా అతనికి ఒక దుప్పటి ఇచ్చి సహాయపడాలని ఆమె హృదయంలో అనిపించింది. అన్నీ కుట్టిన దుప్పట్లే ఉన్నాయి, కానీ అన్నీ చిరిగిన వాటితో కుట్టిన కారణంగా ఏది ఇవ్వాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే ఆమె కళ్ళకు ఒక దుప్పటి కనిపించింది. అది ఆమెకు ఎంతో ఇష్టంగా కనిపించింది. అది గట్టిగా మరియు వెచ్చగా కూడా ఉంది. వెంటనే ఆమె వర్షం కోటు వేసుకొని వర్షంలో బయటికి వెళ్ళింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండానే ఆ దుప్పటిని అతని భుజాల మీద చుట్టూ కప్పింది. ఆ వ్యక్తి కళ్ళు ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో నిండిపోయాయి. అతని ముఖంలో వచ్చిన చిరునవ్వు చూసి మాయ ఎంతో సంబరపడింది. ఆ దుప్పటి కొత్తదేం కాదు, సరియైనది కూడా కాదు, పాత గుడ్డలతో కుట్టిన దుప్పటి అయినప్పటికీ ఒకరికి సహాయం చేయడానికి ఉపయోగపడింది. నువ్వు కూడా ఒకరికి ఉపయోగపడేలా, ఒకరికి సహాయం చేసేవారిలా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్, నీ జీవితంలో కూడా ఒకదానికొకటి వేరుగా ఉండే లక్షణాలు ఉంటాయి. దయ, ఓర్పు, క్షమించడం. కానీ ఈ లక్షణాలన్నింటినీ కలిపి ఉంచేది ప్రేమ ఒకటే. మీరు ప్రేమను ధరించినప్పుడు మీరు అన్నింటినీ పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 940805085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.